హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రుచిగా హరివిల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సొరకాయ పులుసు చేస్తున్నామండి. ఇది చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వేసుకున్నాము. దాంట్లో కొంచెం 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి. అవి బాగా వేపుకోవాలి. తాలింపు గింజలు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకుని పులుసుని పోసేద్దాం. పులుసులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోయాలి. కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. మెంతులు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ మెంతి పొడి వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి, టేస్ట్ సరిపోయింది. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. దీంట్లో మనం విడిగా కారం ఏమి వేయట్లేదు. ఈ సాంబార్లో ఉండే కారము పచ్చిమిర్చి కారం సరిపోతుంది. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. కుక్ అయిందండి, ఇంకా కంప్లీట్ అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేద్దాము అండి. రెసిపీ కంప్లీట్ అయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.